Go. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పార్పల్లి కాలభైరవ ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. తెలంగాణతో పాటు మహారాష్ట్ర నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పార్పల్లి కాలభైరవ టెంపుల్ దగ్గర ఉన్నాము. దీని యొక్క చరిత్ర మనం తెలుసుకుందాం. ఇక్కడ గ్రామ పెద్దలను అడిగి తెలుసుకుందాం దీని యొక్క చరిత్ర ఏంటిది, ఎప్పటి సంది ఇది ఈ గుడి వెలిసింది, దీని యొక్క చరిత్ర అంటే ఎన్ని రోజుల సంది గుడి కట్టిండ్రు అనేది తెలుసుకుందాం. చెప్పండి దీని యొక్క చరిత్ర ఏంటిది? ఇది మనము కాలభైరవ క్షేత్రం, స్వయంభుగా వెలిసినటువంటి ఒక కాలభైరవ క్షేత్రం లోపల ఉన్నాం. ఇది పార్పల్లి గ్రామం, కోటపల్లి మండల్, మంచిర్యాల జిల్లా, తెలంగాణ లోపట ఉన్నటువంటి ఒక ఈ మహా పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రము మరి ఎప్పుడు వెలిసింది అనేది కూడా మన మానవులు ప్రతిష్ఠించింది కాదు, కొన్ని యుగాల క్రితం వెలిసినట్టుగా మనకు పురాణాలు చెప్పడం జరుగుతుంది. మరి స్వయంభుగా వెలిసినటువంటి ఒక కాలభైరవుడు ఇక్కడ ఈ క్షేత్రం లోపలనే ఉన్నాడు, పార్పల్లి క్షేత్రంగా. తర్వాత కాశీ క్షేత్రం లోపలనే కాలభైరవుడు స్వామిగా వెలిసినట్టు మా పెద్దలు చెప్తా ఉంటారు. పురాణాల లోపల చూసినట్లయితే స్కంద పురాణం లోపల మరి ఈ పార్పల్లి కాలభైరవుని గురించి మరి చెప్పడం జరిగింది. ఆ స్కంద పురాణం లోపల 16వ అధ్యాయం లోపల ఈ కొండకు రత్నాచల కొండ అని పేరు ఉన్నది. మరి మనం చూసినట్లయితే మరి ఎంతో పుణ్య ఇక్కడ మునులు యోగులు తపచేసి పంచపాండవులు కూడా నడియాడినటువంటి ఒక స్థలము. ఇక్కడ ఎన్ని యుగాల క్రితమో ఈ స్వామి స్వయంభుగా వెలవడం జరిగింది. మరి వెలిసినటువంటి ఒక స్వామి దగ్గర చాలా ఇది దట్టమైన క్రూరమైన అడవి, మృగ జంతువులు తిరిగేటువంటి ఒక స్థలము. మరి ఎప్పటి నుంచో ఈ గ్రామస్తులు ఇక్కడ పూజలు మరి ఇక్కడ యాత్రలు కూడా ఎప్పటి నుంచో జరుగుతూ ఉండేవి. మరి ఇప్పుడు వెలుగులోకి వచ్చి స్వామి స్వయంభుగా వెలిసింది కాబట్టి కాశీ క్షేత్రానికి కాలభైరవుడు ఎట్లయితే క్షేత్రపాలకుడుగా ఉన్నాడో మరి కాళేశ్వర ఖండానికి క్షేత్రపాలకుడుగా ఈ కాలభైరవుడు వెలిసినట్లుగా మాకు చెప్పడం జరుగుతుంది. మరి మనం చూసినట్లయితే భక్తులు కోరుకున్నట్టు స్వయంభుగా వెలిసింది కాబట్టి స్వామి మరి ప్రతి ఒక్క ఎందరో చాలా మంది చాలా దూరం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, పెద్ద హైదరాబాద్, ఇంకా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా మరి ఇక్కడికి స్వామి దగ్గరికి రావడం జరుగుతుంది. మరి భక్తుల యొక్క కోరికలు కూడా నెరవేర్చడం జరుగుతుంది. ఎందుకంటే ఇది స్వయంభుగా వెలిసినటువంటి ఒక క్షేత్రం కాబట్టి ఈ క్షేత్రం లోపట మరి మునులు యోగులు తపస్సు చేసిండు కాబట్టి ఈ క్షేత్రానికి అంత మరి ప్రాధాన్యత ఉంది. మరి మనం చూసినట్లయితే గౌతమ మహాముని ఆ కైలాసాన్ని నుంచి గోదావరి మాతను తీసుకొని వస్తుంటే మరి త్రియంబకేశ్వరం నుంచి ఉత్తరంగా ప్రవహిస్తూ వస్తున్నది గోదావరి. మరి అక్కడ కాశీ లోపల చూసినట్లయితే మూడు కోసల ఉత్తరంగా ప్రవహిస్తుంది. కానీ చెన్నూరు దగ్గర మాత్రం ఇక్కడ ఈ కాలభైరవం దగ్గర ఆ పంచక్రోశ ఉత్తర వాహిని అంటలు 5 కోసలు ఉత్తరంగా ప్రవహిస్తున్నది. ఏదైతే ఈ సర్వ పాపాలు సర్వ విమోచన జరుగుతుందని మన పురాణాల లోపల చెప్పడం జరుగుతుంది. కాబట్టి విపరీతమైన భక్తులు రావడం జరుగుతుంది. వారి కోరికలు కూడా సంతానం అనుకున్న వాళ్ళకు సంతానం, మరి గ్రహ పీడలు, గ్రహ దోషాలు, ఎందుకంటే కాలభైరవుడు కాలానికి అతీతుడు కాబట్టి కాలభైరవుడు కాబట్టి ఆయన చెప్పిందే ఈ కలియుగం లోపల అన్ని జరుగుతున్నాయి కాబట్టి చాలా మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎందుకంటే నిత్యము ప్రతి ఆదివారము దాదాపుగా మనం చూసినట్లయితే దాదాపు 1000-1200 నుంచి 2000 భక్తులు రావడం జరుగుతుంది. మన డిసెంబరు 12-12-2025 మనం చూసినట్లయితే దాదాపు 20 నుంచి 25,000 మంది భక్తులు రావడం జరిగింది. మరి నిత్యము భక్తుల యొక్క రద్దీ పెరుగుతూనే ఉన్నది. మరి ఇక్కడ ఇది దట్టమైన అడవి ప్రదేశం కాబట్టి దీన్ని అభివృద్ధి చేద్దామంటే ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకోవడం జరుగుతుంది. దీనికి మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క పాలకులు మా ఎమ్మెల్యే గారు వివేక్ గారు కానీ, ఎంపీ గారు వంశీకృష్ణ గారు కానీ మరి దీన్ని చొరవ తీసుకొని దీనికి అనుమతులు ఇప్పించి ఈ యొక్క క్షేత్రాన్ని ఇంకా అభివృద్ధి లోపటికి తీసుకురావాలని మేము మా గ్రామస్తులము
తర్వాత అన్ని గ్రామాల నుంచి కూడా భక్తులు కోరుకోవడం జరుగుతుంది. ఇక్కడ వసతులు కూడా లేవు. ఇక్కడ వచ్చినోళ్ళకు పోయినోళ్ళకి, ఎందుకంటే వానకు ఎండకు కూడా ఇబ్బందిగా ఉన్నది, వాటర్ కూడా ఇబ్బందిగా ఉన్నది. ఉండడానికి ఎవరన్నా భక్తులు వస్తే వారికి కూడా ప్రభుత్వం తరఫున ఇక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేసి ఈ పుణ్యక్షేత్రాన్ని ఇంకా అభివృద్ధి లోపలి తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. భక్తులు ఆదివారం రద్దీగా వస్తున్నారు కదా, వాళ్ళకి ఏమేమి పూజలు మీరు చేస్తున్నారు? ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా స్వామి ఇక్కడ అభిషేకం ఉంటది, స్వామి యొక్క పుష్పార్చన ఉంటది, స్వామి యొక్క దర్శనం ఉంటది. కాబట్టి ఇక్కడ ఆ కాళీమాత కూడా ఉన్నది పక్కకే. కాళీమాతను దర్శించుకొని ఎవరైతే కాలభైరవుని దర్శించుకుంటారో వారు అనుకున్న కోరికలన్నీ నెరవేర్తాడని మనకు పురాణాలు వేదాల్లో ఒకటి చెప్పడం జరుగుతుంది, మన ధర్మం కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి నిత్యం భక్తులు వస్తూనే ఉన్నారు. కానీ నిత్యం తీసి ఉండదు కాబట్టి పొద్దున 10 గంటల వరకే తీసి ఉంటది. ఆదివారం మాత్రము మధ్య 2-3 వరకు తీసి ఉంటది. కాబట్టి ఆదివారం భక్తులు ఎక్కడ రాదు. అసలు మీ ఎంపీ గారిని, మీరు ఎమ్మెల్యే గారిని ఏం కోరుతున్నారు? మా ఎమ్మెల్యే గారు వారి యొక్క నామినేషన్ పత్రాలు, మరి ఎంపీ గారి యొక్క నామినేషన్ పత్రాలు ఇక్కడనే పూజలు చేయించి వారు ఇక్కడ నుంచి వారు వేయడం జరిగింది. వారు ఎంతో విజయంగా ఎక్కువ మెజార్టీతోని గెలవడం జరిగింది. మరి దీన్ని అభివృద్ధి గురించి వారికి ఎన్నోసార్లు విన్నవించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా చేయలేదు, చేస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. మరి కాలభైరవ క్షేత్రం లోపలనే మరి దీని పక్కకే ఉన్నటువంటి ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం కూడా ఉండడం జరిగింది. అది కూడా స్వయంగా వెలిసినటువంటి ఒక స్వామి. మరి కలియుగం లోపల మరి 5000 సంవత్సరాల క్రితమే వీరబ్రహ్మేంద్ర స్వామి ఏదైతే జరగబోయేటువంటి ఒక కాలజ్ఞానం గురించి మరి అన్ని విషయాలు కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలు సన్మార్గం లోపల నడిపించడానికి వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వర అవతారం లోపల వెలిసి ఈ కాలజ్ఞానాన్ని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి పక్కనే ఉన్నటువంటి ఒక వీరబ్రహ్మేంద్ర స్వామిగా వెలిసిన వీరబ్రహ్మేంద్ర స్వామి కాబట్టి ఆయన రాసిందే ఈ కలియుగం లోపల మొత్తం జరుగుతున్నాయి. కాబట్టి మరి 2025 నుంచి ప్రారంభమైంది. జూన్ 2025 నుంచి మరి 2034 వరకు సత్యయుగం రాబోతుందని కాలజ్ఞానం రావడం జరిగింది. ఈ మధ్యలో 10 సంవత్సరాలు మరి గడ్డు కాలం ఎదుర్కోబోతున్నారు ప్రజలందరూ. కాబట్టి అందరూ కూడా భగవంతుని యొక్క నామస్మరణ, ఎన్నింటికంటే కలియుగం లోపల అన్నింటికన్నా భగవంతుని యొక్క నామస్మరణ విశిష్టత, నామస్మరణ తప్ప ఇంకో తరుణోపాయం లేదని చెప్పడం జరుగుతుంది వీరబ్రహ్మేంద్ర స్వామి. కాబట్టి అందరూ కూడా ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క కాలజ్ఞాన వచనాలను కూడా అందరూ కూడా అనుసరించి తప్పకుండా మరి ఆయన యొక్క కరుణా కటాక్షాలకు మరి ఆయన ఆశీర్వాదాలు కూడా పొందాలని ఇట్లా. ఎందుకంటే కలియుగం లోపల సాక్షాత్తు అవతరించినటువంటి ఒక స్వయంభుగా 5000 సంవత్సరాల క్రితం మన కాలజ్ఞానం రాయడం జరిగింది. మరి ఆయన రాసిందే మరి కలియుగంలో జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే మనం చూసినట్లయితే ఏదైనా కూడా మన ఇప్పుడు ఈ కలియుగం లోపల ప్రమాణం తీసుకోవడానికి అదే నిదర్శనంగా చెప్పడం జరుగుతుంది. చెన్నూరు మాజీ సర్పంచ్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నా ఈ ఆలయానికి ఎప్పటి సంది వస్తానన్నారు. ఈ ఆలయానికి మీరు ఎప్పటి సంది వస్తున్నారు? దాదాపు 10-15 సంవత్సరాల నుంచి రెగ్యులర్ గా ప్రతి ఆదివారం వస్తాం. ఈ కాలభైరవ రావడం గతంలో అంటే చాలా అంటే ఈ గుడి ఒక కాలభైరవ స్వామి ఇక్కడ స్వయంగా వెలిసిందనే విషయం తెలిసినప్పటి నుంచి అంటే మన చరిత్ర ఏముంటుందంటే గోదావరి అయితే మనకు 11 కిలోమీటర్లు అక్కడ పొక్కూరు కాంచి ఇటు ఉత్తర వాహినిగా ప్రవహించేది. ఇక్కడ కాలభైరవ స్వామి ఇక్కడ వెళ్ళడం తోటి ఇక్కడ మనకి ఇక్కడ మూలమలుపు కూడా మనకు ఇక్కడ రైట్ సైడ్ వెళ్తుంది. అంటే మనకు చరిత్ర కనబడుతుంది కళ్ళ ముగటనే. గోదావరిని డైవర్ట్ అయింది అంటే కాలభైరవ స్వామి ఇక్కడ స్వయం ఉంటాడు అని చెప్పేసి అని. గోదావరి అంటే మాత మహిళ, ఆ యొక్క ఇక్కడ కాలభైరవ స్వామి ఉన్నాడు అని చెప్పేసి అని ఆ గోదావరి మళ్ళీ నా చరిత్ర దీనికి ఉన్నది. అంటే స్వయంగా వెలిసినటువంటిది. ఇక్కడ చాలా మంది భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ చెన్నూరు ప్రాంతాలే కాకుండా దాదాపు ఒక 5-6 జిల్లాలకు నుంచి ఇవాళ ప్రసిద్ధికి తీసుకొచ్చింది టెంపుల్ మాత్రం. చాలా ప్రతి ఆదివారం దాదాపు ఒక 4-5 వేల మంది వెహికల్ కార్లల్లో వేరే దూరానికి కూడా రాదు. వాళ్ళ నమ్మకం ఏంటంటే ఇక్కడ వచ్చిందంటే ఒక మానసిక ప్రశాంతత, దీనికి సంబంధించిన ప్రకృతి అంతా కూడా నేచురల్ అడవి దట్టంగా ఉన్నది. కాబట్టి మళ్ళీ ఈ యొక్క భైరవ స్వామిని మొక్కుకుంటే దానికి సంబంధించినటువంటి ఏదైతే మనం అనుకుంటున్నాం మనసులో కోరుకున్నాయో ఆ కోరికలు నెరవేరుతుందని చెప్పేసి నమ్మకంతో భక్తుల లోపల పెరిగి ఇంకా చాలా యొక్క ఈ భైరవ స్వామి యొక్క ప్రసిద్ధత చాలా వరకు తీసుకుపోయారు. ఇది ఇక్కడ వసతులు సరిగ్గా లేవని స్థానికులు ఇక్కడ ప్రజలు గ్రామస్తులు చెప్తున్నారు. ఇక్కడ మీరు ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని ఏమడగాలనుకుంటారు ఈ వసతి గురించి? మీరు నిజంగా చెప్పాలంటే మా యొక్క యువ నాయకులు పెద్దపల్లి పార్లమెంట్ పార్టీ వంశీ కృష్ణ గారు,
అదేవిధంగా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు వారి యొక్క నామినేషన్ పత్రాలు కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్లి సమర్పించడం జరిగింది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఈ యొక్క ఫారెస్ట్ క్లియరెన్స్, దాని ఫారెస్ట్ సంబంధించిన క్లియరెన్స్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం దృష్టికి చాలా సార్లు తీసుకుపోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడం కాకుండా పార్లమెంట్ హౌస్ లో కూడా ఈ గలాన్ని నిప్పిండు మన యువ నాయకులు, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు మన గడ్డం వంశీకృష్ణ గారు. ఈ యొక్క ఇది ఒక్కటే కాకుండా మన అక్కడ చెన్నూరులో కూడా అక్కడ చూసినట్టు జోడుబాగులు ఉంది, చిరుకైన వంతెన ఉంది, అక్కడ నుంచి వైడ్గా ఉంటుంది, అక్కడ రెస్టారెంట్ ఉంటుంది. ఫారెస్ట్ క్లియరెన్స్ అనేది మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లీగల్ గా పర్మిషన్ వస్తే మనం ఏమైనా డెవలప్మెంట్ జరగడానికి ఉంటుంది. దీని కేంద్ర ప్రభుత్వం కూడా అంటే కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది, వారు కూడా బీజేపీ కాబట్టి వాళ్ళకు ఈ ఆధ్యాత్మిక భావన ఎక్కువ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫారెస్ట్ సంబంధించిన చిక్కులున్నాయో, ఈ గుడికి సంబంధించిన అడ్డంకులున్నాయో వాటన్నిటికి కూడా క్లియర్ చేసినట్టయితే మనకు ఈయన నిలిచిందంటే ఇంత తిరగాల్సిన అవసరం లేదు. ఈ ఒక నేషనల్ ఫారెస్ట్ నుంచి ఇక్కడికి వెళ్తే మనకు ట్రాక్ ఉంటుంది. గతంలో అప్పుడే ఈ గుడి ప్రసిద్ధికి వచ్చినప్పుడు చాలా మట్టుకు ఈయనగా వచ్చేవాళ్ళు, బైకుల మీద కానీ నడుచుకుంటే కానీ ఎడ్ల బండ్ల మీద సందర్భాలు లేవు. మరి ఇప్పుడు అడవి పెరగడం, ఫారెస్ట్ వాళ్ళు అడ్డంకులు సృష్టించడం, ఫారెస్ట్ క్లియరెన్స్ లేదని చెప్పడం వల్ల మన ఉంటుంది. దానికి మన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు మరి ఆ పార్లమెంట్ లో కానీ దానికి సంబంధించిన శాఖ సెంట్రల్ మినిస్టర్లకు కూడా పలుసార్లు విన్నపించడం అనేది అడగడం జరిగింది.